హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫార్మేటెడ్ అండ్ అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇన్ సి లాంగ్వేజ్లో. ఫస్ట్, ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఎవ్రీ డేటా టైప్ని సపోర్ట్ చేస్తుంది, లైక్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్ని. అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అనేది ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ మాత్రమే ఫంక్షన్ సపోర్ట్ చేస్తుంది అనమాట, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే. అది డిఫరెన్స్ అనమాట. ఇందులో ఈచ్ అండ్ ఫార్మేటెడ్లో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ తెలుసుకుందాం. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఫంక్షన్స్ అని కాల్ చేస్తూ ఉంటాం. మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం కోడ్ని రీరైట్ చేసే ప్రాసెస్ని అనేది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. అది మెయిన్ బెనిఫిట్ ఫంక్షన్స్కి. ఇట్ కెన్ బి యూజ్డ్ టు అవాయిడ్ ది ఇగ్నోర్ ది కోడ్ రీరైట్ ప్రాసెస్ ఇన్ ది ప్రోగ్రాంలో రీరైట్ని ప్రాసెస్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో అలా వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫస్ట్ వన్ ఇన్పుట్ ఫంక్షన్స్ గురించి. ఫార్మేటెడ్ ఫంక్షన్స్లోని ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు రీడ్ ది డేటా ఫ్రమ్ ది కీబోర్డ్. మనం కీబోర్డ్ నుండి డేటా ఏదైతే ఎంటర్ చేస్తామో దాన్ని రీడ్ చేయడాన్ని ఇన్పుట్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, అవుట్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మనకి కన్సోల్ మీద, మానిటర్ మీద, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా టెక్స్ట్ని, దాన్ని అవుట్పుట్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం అనమాట. డెఫినేషన్ చూద్దాం. దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ది రైట్ ది అంటే ప్రింట్ చేస్తాం కదా, ద డేటా ఆన్ ది కన్సోల్ ఆర్ మానిటర్ ఆర్ స్క్రీన్ అనమాట. ఇప్పుడు ఫార్మేటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు రీడ్ ది డేటా అండ్ రైట్ ది డేటా. అంటే మనం ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అనేది రీడ్ చేయడానికి, నెక్స్ట్ డేటాని రైట్ చేయడానికి యూజ్ చేస్తామంట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ అనమాట. నెక్స్ట్, ఫస్ట్ వన్ స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఇన్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు రీడ్ ది డేటా ఫ్రమ్ ది కీబోర్డ్. స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ని రీడ్ చేస్తుంది. కీబోర్డ్ నుండి ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ డేటాని రీడ్ చేయడానికి స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. స్కాన్ఎఫ్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే స్కాన్ఎఫ్ బ్రాకెట్లో ఫార్మేటెడ్ స్పెసిఫైయర్స్ డబుల్ కొటేషన్లోని మనం రైట్ చేయాలి. ఫార్మేటెడ్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటంటే %d, %f, %c, %s అనమాట. నెక్స్ట్ కామా యాంప్లిసెంట్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా, దాని యొక్క అడ్రస్ని రిప్రజెంట్ చేయడానికి యాంప్లిసెంట్ అనేది యూజ్ చేస్తాం. ఎండింగ్లో సెమీకోలం. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అని. ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటి అంటే మనం ఒకవేళ ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేసినట్టయితే %d అని, లేదంటే %i అని యూజ్ చేస్తాము. ఒకవేళ ఫ్లోట్ అయితే %f అని, నెక్స్ట్ క్యారెక్టర్ టైప్ డేటా టైప్ అయితే %c అని, స్ట్రింగ్ డేటా టైప్ అయితే %s అని మనం మెన్షన్ చేస్తాం అనమాట. అది ఫార్మేటెడ్ స్పెసిఫైయర్స్. నెక్స్ట్, స్కాన్ఎఫ్లోని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్సెస్ని, వైట్ స్పేసెస్ని, టెక్స్ట్ని, సింబల్స్ని, నెంబర్స్ని అలో చేయదనమాట. ఓన్లీ ఫార్మేటెడ్ స్పెసిఫైయర్స్ని, నెక్స్ట్ వేరియబుల్స్ని అలో చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, స్కాన్ఎఫ్ %d, నెక్స్ట్ యాంప్లిసెంట్ x అండ్ x అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది. ఈ %d అంటే ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఆ రెండు ఇంటీజర్ టైప్ కాబట్టి 2%dలు యూజ్ చేశాను అనమాట. నెక్స్ట్ స్కాన్ఎఫ్కి ఎగ్జాంపుల్ PQR అనే వేరియబుల్స్ 3 తీసుకున్నాను, అందులో 3 వేరియబుల్స్ 3 డిఫరెంట్ టైప్స్ అనమాట. ఫస్ట్ది ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, %d, %f, %c. ఇవి ఎగ్జాంపుల్ అనమాట స్కాన్ఎఫ్కి. నెక్స్ట్ వన్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ ఫంక్షన్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు రైట్ ది డేటా ఆన్ ది కన్సోల్ మీద రైట్ చేసిన డేటాని డిస్ప్లే చేయడానికి ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తామంట. దీన్ని అవుట్పుట్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ప్రింట్ఎఫ్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే ప్రింట్ఎఫ్ బ్రాకెట్లో ఫార్మేట్ స్పెసిఫైయర్స్, నెక్స్ట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా, వేరియబుల్ యొక్క లిస్టుని ఇక్కడ రైట్ చేస్తాం అనమాట. బ్రాకెట్ క్లోజ్, ఎండింగ్లో సెమీకోలం. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అంటే ముందు చెప్పుకున్నాం కదా, ఇంటి అయితే %d, ఫ్లోట్ అయితే %f, క్యారెక్టర్ అయితే %c, నెక్స్ట్ స్ట్రింగ్ టైప్ అయితే %s అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్కాన్ఎఫ్లో మనం వైట్ స్పేసెస్ని, ఎస్కేప్ సీక్వెన్సెస్ని యూజ్ చేయలేదు కదా, ఇక్కడ మనకి ప్రింట్ఎఫ్లోని అలో చేస్తుంది అనమాట. యూ కెన్ గివ్ ది ఎస్కేప్ సీక్వెన్సెస్ ఇన్ ది సచ్ యాజ్. అంటే మనం లైన్కి ఫస్ట్ ఒక లైన్ ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్ కోసం మనం /n యూజ్ చేస్తాం.
సో దాన్ని న్యూ లైన్ అని అంటాం అనమాట. అంటే నెక్స్ట్ న్యూ లైన్లో ప్రింట్ చేయడం కోసం అవుట్పుట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ వన్ స్లాష్ ఆర్ అంటే రిటర్న్ని మనం క్యారీ చేయడానికి స్లాష్ ఆర్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వెర్టికల్ ట్యాబ్ కోసం స్లాష్ వి అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఒక ట్యాబ్ స్పేస్ కోసం స్ట్రింగ్కి ట్యాబ్ అంత స్పేస్ మనకు కావాలి అంటే స్లాష్ టీ అని యూజ్ చేస్తాము. తర్వాత బ్యాక్ స్పేస్ యూజ్ చేయడానికి స్లాష్ బి అనేది యూజ్ చేస్తాం. వీటిని మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ అని కాల్ చేస్తాం అన్నమాట. ఇది ప్రింట్ఎఫ్ అనేది సపోర్ట్ చేస్తుంది, స్కాన్ఎఫ్లోని అలో చేయదన్నమాట. నెక్స్ట్ స్కాన్ఎఫ్లోని మనకి టెక్స్ట్ వైట్ స్పేసెస్ అలో చేయదని చెప్పుకున్నాం కదా. ప్రింట్ఎఫ్లోని మనకి ఇన్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూ కెన్ గివ్ ది టెక్స్ట్ వైట్ స్పేసెస్ సింబల్స్ అండ్ నెంబర్స్ని కూడా అలౌ చేస్తుంది అనమాట ప్రింట్ఎఫ్లోని. నెక్స్ట్ ద ఫార్మాట్ స్పెసిఫైర్స్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ పేర్ ఆఫ్ ది డబుల్ కొటేషన్. ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేది మనకి ఎప్పుడు డబుల్ కొటేషన్లోనే మెన్షన్ చేయాలన్నమాట. ఇన్ ది అబో సింటాక్స్ వేరియబుల్ లిస్ట్ రిప్రజెంట్స్ ది లిస్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై ది కామా. మనం లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఇస్తాం కదా, ఆ వేరియబుల్స్ అనేవి మనం కామాతో సెపరేట్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఒక టెక్స్ట్ని తీసుకున్నాను అనమాట, ప్రింట్ఎఫ్ వెల్కమ్ అని. సో ఆ వెల్కమ్ అనేది డబుల్ కొటేషన్ యూజ్ చేశాను. తర్వాత ప్రింట్ఎఫ్ ఎగ్జాంపుల్, ఒక వేరియబుల్ తీసుకున్న, ఆ వేరియబుల్ అనేది ఇంటీజర్ టైపు, ఎందుకంటే %d ఉంది కాబట్టి ఇంటీజర్ టైపు, ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రింట్ఎఫ్. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సో 2 వేరియబుల్స్ని మనం ఇక్కడ కామాతో సెపరేట్ చేసాము. నెక్స్ట్ ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత ఇంకో వేరియబుల్లో వాల్యూ నెక్స్ట్ లైన్ కోసం ప్రింట్ చేయాలి అని ఇక్కడ /n అనేది యూజ్ చేసాం అనమాట, న్యూ లైన్ కోసం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రింట్ఎఫ్లోని 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం అనమాట, x, y, z అనేది. ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ మధ్యన అవుట్పుట్లోని ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వడం కోసం ఇక్కడ /t అని యూజ్ చేసాం అనమాట. సో ఇది ఫార్మేటెడ్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. నెక్స్ట్ వీడియోలోని అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. వీడియో అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియోలో అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అనేది ఓన్లీ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుందన్నమాట. దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు రీడ్ ది డేటా అండ్ రైట్ ది డేటా ఆఫ్ స్ట్రింగ్ అండ్ క్యారెక్టర్స్. ఓన్లీ స్ట్రింగ్ నుండి క్యారెక్టర్స్ని రైట్ చేయడానికి రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుందన్నమాట. ఇంటీజర్స్ని ఫ్లోట్స్ని సపోర్ట్ చేయదు అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అనేది. ఇందులో ఇన్పుట్ ఫంక్షన్స్ ఏంటి అంటే గెట్స్, నెక్స్ట్ గెట్ కేర్, గెట్ ch. తర్వాత అవుట్పుట్ ఫంక్షన్స్ ఏంటి అంటే పుట్స్, పుట్ కేర్, పుట్ ch. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ గెట్స్, అంటే దీన్ని గెట్టెస్ అని కూడా అంటాము. ఇట్ ఈజ్ ఎన్ ఇన్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు రీడ్ ది స్ట్రింగ్ ఫ్రమ్ ది కీబోర్డ్. మనం కీబోర్డ్ నుండి ఎంటర్ చేసిన స్ట్రింగ్ అనేది రీడ్ చేస్తుందన్నమాట. దీన్ని ఇన్పుట్ ఫంక్షన్గా కాల్ చేస్తాం గెట్స్ని. నెక్స్ట్ గెట్స్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే గెట్స్ నెక్స్ట్ స్ట్రింగ్ వేరియబుల్. ఈ గెట్స్ ఫంక్షన్లోని వేరియబుల్ అనేది పారామీటర్గా పాస్ చేస్తాం అనమాట. వేరియబుల్ని వాల్యూ స్టోర్ చేయడానికి పారామీటర్గా ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఎండింగ్లో సెమీకోలన్. ఎగ్జాంపుల్ చూద్దాం. గెట్స్ s, ఇక్కడ s అనేది వేరియబుల్ అనమాట. హియర్ s ఈజ్ ది స్ట్రింగ్ టైప్ ఆఫ్ ది వేరియబుల్. అంటే ఓన్లీ చెప్పుకున్నాం కదా అన్ఫార్మేటెడ్ స్ట్రింగ్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్ని అంటే లెటర్స్ని క్యారెక్టర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ s అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుందన్నమాట. విచ్ కెన్ బి యూజ్ టు స్టోర్ ది స్ట్రింగ్. ఓన్లీ s అనేది స్ట్రింగ్ టైప్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ గెట్ కేర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాన్ ఇన్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ది కీబోర్డ్. అంటే గెట్ కేర్ అనేది ఓన్లీ కీబోర్డ్ నుండి ఎంటర్ చేసిన సింగిల్ క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేస్తుంది అనమాట. గెట్ కేర్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే కేర్ అంటే కేర్ డేటా టైపు, వేరియబుల్ నేమ్, మనం రీడ్ చేసిన డేటా టైప్ స్టోర్ చేయాలి కదా, సో అందుకోసం వేరియబుల్. తర్వాత గెట్ కేర్ అంటే కీబోర్డ్ నుండి డేటా కీని ఎంటర్ చేస్తాం కదా, సో దాన్ని రీడ్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. కేర్ ch అంటే క్యారెక్టర్ టైపు, ch అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది. గెట్ కేర్ అంటే రీడ్ చేసి chలో స్టోర్ చేస్తుంది అనమాట. అది క్యారెక్టర్ టైపు. ఇది సింటాక్స్, గెట్ కేర్ యొక్క సింటాక్స్. హియర్ ch ఈజ్ ది క్యారెక్టర్ టైపు ఆఫ్ వేరియబుల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ఏ సింగిల్ క్యారెక్టర్.
ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేస్తుంది, నెక్స్ట్ స్టోర్ చేస్తుంది అనమాట. అది గెట్ క్యార్. నెక్స్ట్ వన్ గెట్ సిహెచ్. గెట్ సిహెచ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాన్ అవుట్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ది రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ది కీబోర్డ్. ఇట్ ఈస్ సిమిలర్ టు గెట్ క్యార్. గెట్ క్యార్ లాగానే ఇక్కడ కూడా మనకి ఇది ఇన్పుట్ ఫంక్షనే, సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. గెట్ సిహెచ్కి సింటాక్స్ ఏంటంటే క్యార్ వేరియబుల్, నెక్స్ట్ గెట్ సిహెచ్ పెరాన్సిస్ సెమీకోలన్. నెక్స్ట్ గెట్ సిహెచ్ అనేది రీడ్ చేయడానికి కదా, వేరియబుల్ రీడ్ చేసి ఇక్కడ సిహెచ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, ఇందులో స్టోర్ చేస్తుంది. అది క్యారెక్టర్ టైప్ అనమాట. హియర్ సిహెచ్ ఈజ్ ది క్యారెక్టర్ టైప్, ఏ వేరియబుల్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు స్టోర్ ది సింగిల్ క్యారెక్టర్. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికే యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ పుట్స్ ఫంక్షన్. పుట్స్ ఫంక్షన్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఆర్ ప్రింట్ ది స్ట్రింగ్స్ ఆన్ కన్సోల్. అంటే మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది కదా, సో దానికోసం అవుట్పుట్ ఫంక్షన్ అని కాల్ చేస్తాము. రైట్ ఆర్ ప్రింట్ స్ట్రింగ్స్ ఆన్ ది కన్సోల్. పుట్స్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే పుట్స్ బ్రాకెట్లో స్ట్రింగ్ వేరియబుల్. అంటే ఇక్కడ కూడా మనకి గెట్స్ లాగా ఇక్కడ వేరియబుల్ని కూడా పారామీటర్ లాగా పాస్ చేస్తాం అనమాట. ఎండింగ్ సెమీకోలన్. పుట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇయర్ ఎస్ ఈజ్ ఏ స్ట్రింగ్ టైప్ ఆఫ్ ది వేరియబుల్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఆర్ రైట్ ది స్ట్రింగ్ ఆన్ ది కన్సోల్. పుట్స్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ కదా, సో ఇక్కడ ఎస్లో స్టోర్ చేసిన వాల్యూ అనేది స్ట్రింగ్ని డిస్ప్లే చేయడానికి అంటే ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇది పుట్స్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ పుట్ కేర్. పుట్ కేర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎన్ అవుట్పుట్ ఫంక్షన్. ఇది కూడా అవుట్పుట్ ఫంక్షనే విచ్ కెన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఏ సింగిల్ క్యారెక్టర్ అని కన్సోల్. ఒక సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి పుట్ కేర్ యూజ్ అవుతుంది అనమాట. సింటాక్స్ ఏంటి అంటే పుట్ కేర్ క్యారెక్టర్ వేరియబుల్. అంటే ఇక్కడ కూడా వేరియబుల్ని పారామీటర్ లాగానే పాస్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్ కేర్ ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ అనమాట. నెక్స్ట్ హియర్ సిహెచ్ ఈజ్ ఏ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఆన్ ది కన్సోల్. ఇక్కడ పుట్ కేర్ అనేది ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ పుట్ సిహెచ్. పుట్ సిహెచ్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ది పుట్ కేర్. పుట్ కేర్ లాగే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్నే ఇది కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ సింటాక్స్ ఏంటి అంటే పుట్ సిహెచ్ క్యారెక్టర్ వేరియబుల్. ఇక్కడ కూడా పారామీటర్ లానే పాస్ చేస్తాం వేరియబుల్ని. నెక్స్ట్ పుట్ సిహెచ్. ఇక్కడ సిహెచ్ అంటే మనం సిహెచ్ వేరియబుల్లోనే ఒక సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే డెఫినేషన్ రాసే చూడండి. హియర్ సిహెచ్ ఈజ్ ది క్యారెక్టర్ టైప్ ఆఫ్ ది వేరియబుల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఏ సింగిల్ క్యారెక్టర్ అనే కన్సోల్. స్క్రీన్ మీద మనకి సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి పుట్ సిహెచ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి అన్ఫార్మేటెడ్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫార్మేటెడ్ స్ట్రింగ్స్ ఫంక్షన్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.